హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక ఇస్మార్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే బాయిల్డ్ ఎగ్ పెప్పర్ ఫ్రై. చాలా అంటే చాలా డెలిషియస్ రెసిపీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. ఇది మనం సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేదా మెయిన్ డిష్గా అయినా తీసుకోవచ్చు. చపాతీ, రోటీ, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ ఎగ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి బాయిల్ అయ్యాయో. సో ఇలా అవ్వాలి అంటే మీరు 8 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఇలా పర్ఫెక్ట్గా క్రాక్స్ ఏం రాకుండా, అంటే పగిలిపోకుండా చాలా నీట్గా వస్తుంది. అండ్ ఇవి పర్ఫెక్ట్గా ఎలా ఉడికాయని మీకు తెలుస్తుందంటే లోపల యోక్ చూసారా, ఎల్లో అనేది ఎంత నీట్గా ఉందో, అసలు బ్లాక్ కలర్ అనేది రాలేదు. సో అలా ఉడికితేనే మనకి ఎగ్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఉప్పు, పసుపు, అలాగే కారం కొంచెం అలా స్ప్రింకిల్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట 2 సైడ్స్. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఓకేనా. అంటే కొంచెం క్రంచీగా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా నీట్గా వేరొక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అదే ప్యాన్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, అంటే ఈ గ్రేవీకి తగ్గట్టు. అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఒక 60-70% వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు బాగా ఫ్రై చేసేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ కంటే ఇంకా తక్కువ అండి, వేసామంటే వేసామన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ టొమాటోని వేసేసుకోవాలి. అది కానీ సన్నగా చాప్ చేసేసుకొని ఇలా బాగా మగ్గించుకోవాలి. అంటే బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు చేసుకోవాలన్నమాట. మనకి టమాటో మగ్గడానికి ఎలాగో కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకేసారి ధనియా పౌడర్ కొంచెం, అలాగే జీరా పౌడర్ కొంచెం వేసుకొని ఇలా బాగా మగ్గించేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ వేసుకోండి, అంటే 1/2 గ్లాస్ అలా అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకొని, ఇలా వేసుకోవడం వలన ఏంటంటే గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుందన్నమాట. సో ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్కి చేస్తున్నానండి. సో మీరు ఎగ్స్ క్వాంటిటీని పెంచుకునే కొద్దీ ఆనియన్స్, టొమాటోని కానీ పెంచుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే అప్పటికప్పటికి కచ్చాపచ్చాగా దంచుకున్న పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి. అప్పటికప్పటికి దంచుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా మంచిగా పట్టుకుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కానీ వేసేసాను మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తున్నాను అన్నమాట, రెండో వైపుకి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం లేదా ఒక 1/2 మినిట్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనలీ మన యమ్మీ డెలిషియస్ బాయిల్డ్ ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. మనం ఎగ్స్ కానీ బాయిల్ చేసి పెట్టేసుకుంటే అంత కష్టమేం కాదండి. సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు, బ్యాచిలర్స్ కానీ కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీరు చేసినప్పుడు ఎలాగొచ్చింది అనేది. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.